హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పావని ఫ్యాషన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు అయితే నేను వచ్చేసి నాటుకోడి ఫ్రై అనేది చూపిస్తున్నాను. నాటుకోడితోటి పులుసు కానీ ఫ్రై కానీ మంచి టేస్ట్ అనేది వస్తుందండి. తినేదానికి కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే సూప్ చేస్తారు కదా, అది కూడా వచ్చేసి చాలా చాలా బాగుంటుంది. నాటుకోడితోటి పులుసు అనేది ఎలా తయారు చేయాలో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇస్తాను, చెక్ చేయండి ఫ్రెండ్స్. కావాలంటే మన ఛానల్ అనేది కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అని రెడ్ లెటర్స్తో రాసి ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే ఒక బెల్ వస్తుంది. ఆ బెల్ని కనుక యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీ వరకు వచ్చేస్తుంది. ఇది చికెన్ అనమాట. అంటే మెత్తటి ముక్కలు, ఫ్రైకి అయితే మెత్తటి ముక్కలు బాగుంటాయని చెప్పేసి మెత్తటి ముక్కలు అనేది ఏరి పెట్టాను. ఇవి వచ్చేసి ఏంటంటే కుక్కర్లో వేసాయి అనమాట. ముక్కలు అనేవి దీనిలో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాటర్ అనేది అస్సలు వేయలేదు, కొంచెం ఆయిల్ అనేది వేసి ఉడకబెట్టాయి అనమాట. ఈ విధంగా ఉడకబెట్టడం వల్ల చూడండి ముక్కల్లో ఉండేటటువంటి వాటర్ మొత్తం బయటకు వచ్చింది. ఈ విధంగా చేయడం వల్ల చికెన్ అనేది చాలా చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి కొబ్బరి మసాలా, కొబ్బరి, చెక్క, లవంగాలు, ధనియాలు, అలాగే ఎలాచి, కొంచెం పచ్చిమిర్చి, కొంచెం గసగసాలు వేసి మిక్సీ పట్టినటువంటి పేస్ట్. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవి ఫ్రైకి కావలసినటువంటి ఉల్లిపాయలు, టమోటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ చికెన్ వచ్చేసి ఒక 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటానండి. ఎందుకంటే నాటుకోడి కదా, ఎక్కువ మెత్తగా ఉంటేనే బాగుంటుంది కర్రీ, లేకపోతే గట్టిగా ఉంటాయి. కర్రీకి సరిపడా ముక్కలు కూడా వచ్చేసి బాగా ఉడికిపోయాయండి, అందుకని ఆఫ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మనం ఒక బాండల్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో వచ్చేసి ఆవాలు వేసుకున్నాను. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అనేవి, ఉల్లిపాయలు అనేవి వేసి వేయించుకుంటున్నాను. ఈ విధంగా బాగా ఉల్లిపాయలు కూడా వేగాలి. వేగిన తర్వాత వచ్చేసి నేను వేసుకున్నాను కొంచెం కరివేపాకు అనేది వేసుకున్నాను. కరివేపాకు మంచి స్మెల్ వస్తుందండి. అలాగే ఈ వేగిన తర్వాత కొన్ని టమాటా ముక్కలు ఉంటాయి కదా, ఈ టమాటా ముక్కల్ని తీసి వేయించుకుంటున్నాను. కొద్దిమంది వచ్చేసి ఇందులో ఫ్రైలో వచ్చేసి టమాటా అనేది అస్సలు వేయరు, వేయకపోయినా సరే బాగుంటుంది. కానీ నేను గ్రేవీ కోసం అని చెప్పేసి కొంచెం టమాటాలు అనేవి ముక్కలు అనేవి వేసాను. ఇవి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత దీనిలో వచ్చేసి కొంచెం పసుపు అనేది వేసుకుంటున్నాను. తర్వాత దీనిలో వచ్చేసి కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. చికెన్ ఫ్రైలో గరం మసాలా పౌడర్ చాలా చాలా మంచి టేస్ట్ అనేది ఇస్తుందండి. తర్వాత నేను వచ్చేసి చికెన్ పౌడర్ ఉంటుంది కదా మనము, అది వేసుకున్నాను. తర్వాత నేను కర్రీకి సరిపడా కారం అనేది వేసుకున్నాను. చికెన్లో వచ్చేసి కారం అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. తర్వాత నేను వేసుకుంటున్నాను కొత్తిమీర కూడా వచ్చేసి ఇందులో ఫ్రై అయిపోయేలాగా వేయించుకుంటున్నాను. ఈ స్మెల్ అనేది మొత్తం మంచి స్మెల్ అనేది వస్తుందండి ఇవి ఫ్రై అయ్యే కొద్దీ. తర్వాత దీనిలో వచ్చేసి నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసిన తర్వాత కాసేపు ఫ్రై చేసుకున్నాను, ఎందుకంటే పచ్చి వాసన రాకుండా. ఇవి మొత్తం వచ్చేసి బాగా ఫ్రై అయిపోవాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో ఈ మసాలా మొత్తం. ఇప్పుడు వచ్చేసి దీనిలో నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో వచ్చేసి మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు అనేవి, ఆ ముక్కలు అనేవి ఇందులో వేసుకుంటున్నాను. ఈ ముక్కలు అనేవి వేసుకున్న తర్వాత ఇవి మొత్తం కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయితే మంచి టేస్ట్ అనేది ఈ మసాలాలు మొత్తం ఆ ముక్కలకు అనేది బాగా పడతాయి. ఈ విధంగా వచ్చేసి ఫ్రై చేసుకోవడం వల్ల ఆ ముక్కలకు ఉప్పు కారం పట్టడం వల్ల మనకు ఫ్రై అనేది మంచి టేస్ట్ అనేది అయితే వస్తుంది. చూడండి ఈ విధంగా కలుపుతూ ఉంటేనే ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇందులో ఏమి వేయకుండా ఇలా తిన్నా కూడా రైస్లో కలుపుకొని మంచి టేస్ట్ అనేది అయితే సూపర్గా ఉంటుంది. తర్వాత ఇవి బాగా వచ్చేసాయి కదా ఈ విధంగా కలర్ఫుల్గా. తర్వాత దీనిలో వచ్చేసి నేను వేసాను మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి పేస్ట్ ఉంది కదా, అది వచ్చేసి ఇందులో వేసుకున్నాను.
ఇందులో వేసుకున్న తర్వాత ఈ కొబ్బరి పేస్ట్ కూడా పచ్చి స్మెల్ రాకుండా ఈ ముక్కలకి అంతా పట్టేలాగా కలిపి ఆయిల్లో వచ్చేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయితే ఈ కొబ్బరి మసాలా ముక్కలకు పట్టి మనకు మంచి టేస్ట్ అనేది అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చేసి మొత్తం కొబ్బరి పేస్ట్ అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉంటే కర్రీ అనేది మాడకుండా కలర్ఫుల్గా వస్తుంది. మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇది వచ్చేసి రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్. టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.